నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మహిళల్లో సహజంగానే కష్టపడే తత్వం ఎక్కువ, ఓర్పు సహనం కూడా ఎక్కువే. ఎంత కష్టమైన పనినైనా హాయిగా చేసుకుపోగల నేర్పు ఉంటుంది. పని ఎక్కువైనా మరొకరిని నిందించకుండా వీలైనంత వరకు ఆ పని భారాన్ని మోస్తారు. ఈ మాటలు నేను చెప్తున్నవి కాదండి. ఈ మధ్య ప్రైవేటు సంస్థలు మహిళా ఉద్యోగినులను ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. కారణాలేంటని అడిగితే వాళ్ళు చెప్పిన మాటలివి. ఇవి నిత్య సత్యాలు, అనుమానమే లేదు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులు రాత్రి షిఫ్టుల్లో నియమబద్ధంగా పనిచేస్తున్నారు. పదోన్నతి పొందినా, కొత్త కొత్త ప్రాజెక్టులు అప్పగించినా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇదంతా వింటే సాటి మహిళగా ఆనందంగానే ఉంది. కానీ చేసిన పని గురించి మీటింగ్లో చెప్పమంటే మాత్రం వెనకడుగు వేస్తున్నారంట. ఇదే విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా సెంటర్ లో ఉందండి. అండ్ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. సో కిరణ్మయి గారు ఈ రోజు యోగాకి సంబంధించి మనకేం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్కారం అండి. కిరణ్మయి గారు ఈ రోజు యోగాకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు మా సభ్యులకు? ఇవాళ మనం కొన్ని కూర్చునే ఆసనాలు నేర్చుకుందామండి. కూర్చునే ఆసనాలు అంటే ఏంటండి? మొన్న మనము ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు చేసాం, అంటే ముందుకు వంగే ఆసనాలు చేసాం. ఓకే. ముందుకు వంగే ఆసనాలు చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వంగే ఆసనాలు చేసినప్పుడు బాడీ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో అందుకని ఉష్ట్రాసనం, గోముఖాసనం, ఈ రెండు ఆసనాలు చేద్దాం. సో అందులో ముందుగా ఉష్ట్రాసనం చేద్దాం. ఉష్ట్రాసనం అంటే క్యామిల్ పోజ్ అని అర్థం. క్యామెల్ పోజ్. సో ఏంటి ఉపయోగాలు ఈ ఇది బ్యాక్వర్డ్ బెండింగ్ చేయడం వలన వెన్నుకి మంచి ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. స్పైనల్ మజిల్స్, నర్వ్స్ అన్ని కూడా చక్కగా టోన్ అవుతాయి. అండ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిది. అంటే సీరియస్ కండిషన్స్ లో ఉంటే చేయకూడదు. బ్యాక్ ప్రాబ్లం అంటే ఎక్కడండి? మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ అటువంటివి ఇనిషియల్ స్టేజెస్ లో చేస్తే మంచిది. అలాగే థైరాయిడ్ గ్లాండ్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. దీని వలన చెస్ట్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. సో లంగ్ కెపాసిటీ పెంచడం వలన బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది. హార్ట్ మజిల్స్ బాగా పనిచేస్తాయి. అబ్డామిన్ రీజియన్ లో బాగా స్ట్రెచింగ్ వస్తుంది. ఫ్యాట్ బర్న్ అవడంతో పాటు ఆర్గాన్స్ అన్ని టోన్ అవుతూ డైజెస్టివ్ డిజార్డర్స్ కి కూడా బాగా పనికి వస్తుంది. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్న ఆసనం గానీ బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. సో ఎలా ఉంటుందో చూడాలండి, మాకు మరి చూపిస్తారా? ముందుగా అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. పూర్ణ ఉష్ట్రాసనం చేయాలంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ కావాలి. అందువలన స్టార్టింగ్ లో బిగినర్స్ అందరూ అర్ధ ఉష్ట్రాసనంతో మొదలుపెట్టి తర్వాత పూర్ణ ఉష్ట్రాసనానికి వెళ్ళండి. ముందుగా కుడి కాలు మడత పెట్టి నెమ్మదిగా కాలి మడవని తుంటి కిందకి తీసుకోండి. ఎడమ కాలు మడత పెట్టి ఎడమ తుంటి కిందకి తీసుకోండి. ఇది వజ్రాసన స్థితి. నిదానంగా మోకాళ్ళ మీదకి లేచి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకుని నిదానంగా వెనక్కి వంగుతూ కుడి చేతిని కుడి పాదం పైన ఉంచుతూ ఎడమ చేతిని స్ట్రైట్ గా ఉంచి తల లూజ్ గా వెనక్కి వాల్చి సాధారణ శ్వాసలో ఈ పొజిషన్ లో ఉండండి. కొత్తగా చేసేవాళ్ళు ఒక 10-15 సెకండ్ల వరకు ఉంచితే చాలు. శ్వాస వదులుతూ నెమ్మదిగా మధ్యస్థితికి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ రెండో పక్కన చేతురుగాని మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకుని వెనక్కి వంగుతూ ఎడమ అరిచేతిని ఎడమ పాదం పైన కానీ మడవ పైన కానీ ఉంచండి. తల లూజ్గా వదిలి నడుమును ఛాతీని బాగా ముందుకు తోస్తూ సాధారణ శ్వాసతో ఉండండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మధ్యస్థితికి చేతులు నిదానంగా దించేసి వజ్రాసన స్థితికి వచ్చి నెమ్మదిగా కుడి కాలుని ముందుకు చాపండి, ఎడమ కాలుని ముందుకు చాపి శిథిల దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు చేద్దామా ప్రశాంత్? నెమ్మదిగా వజ్రాసన స్థితిలోనే ఉన్నారు కదా, నిదానంగా మోకాళ్ళ మీదకి నించోండి. రెండు చేతులు తల మీదుగా పైకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వంగండి. నడుము నుంచి కుడి చేతిని నెమ్మదిగా కుడి పాదం పైన కానీ మడవ పైన కానీ ఉంచి తల వెనక్కి లూజ్గా వాల్చి సాధారణ శ్వాసతో ఉండడానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మధ్యస్థితికి నిదానంగా చేతులు రెండు కిందకి దించేసేయండి. అదే పొజిషన్లో రిలాక్స్ అవ్వండి. ఇంకొక వైపు కూడా చేద్దాం. నెమ్మదిగా మోకాళ్ళ మీదకి నించోండి. రెండు చేతులు తల మీదుగా పైకి తీసుకోండి.
శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వంగండి. నడుము నుంచి ఎడమ చేతిని నెమ్మదిగా ఎడమ కాలి మడవ పైన కానీ పాదం పైన కానీ ఉంచండి. తల లూజ్గా వదలండి, మెడని బిగించొద్దు. నడుముని పొట్టని కాస్త ముందుకు తోయండి. 2 కాళ్ళు కూడా పర్పెండిక్యులర్గా రావాలి గ్రౌండ్కి. సాధారణ శ్వాసతో ఉండండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చేతులు నిదానంగా కిందకి, వజ్రాసన స్థితికి. నిదానంగా కుడి కాలుని నెమ్మదిగా ముందుకు చాపండి. ఎడమ కాలుని కూడా ముందుకు చాపి శిథిల దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. కాళ్ళ మధ్యన 1 అడుగు దూరము, 2 చేతులు వెనక్కి, తల వెనక్కి వాల్చి రిలాక్స్ చేయండి. ఎలా ఉంది ప్రశాంతి ఆసనం? ఎలా ఉంది అంటే కొంచెం ఇనీషియల్ గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం, ఎందుకంటే బ్యాక్వర్డ్ బెండింగ్ అనేది స్ట్రెచ్ అవుతే కానీ మనకి ముందుగా అది రాదు బెండింగ్ అనేది. సో మెల్లిమెల్లిగా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అనుకుంటా. సో మా అందరికీ ఉపయోగపడే చక్కటి ఆసనం నేర్పించారు, ఉష్ట్రాసనం. మరి నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం గోముఖాసనం. నెమ్మదిగా 2 కాళ్ళు చాపి ఎడమ కాలిని మడత పెట్టి కుడి తుంటి పక్కగా ఉంచండి. కుడి కాలిని మడత పెట్టి కుడి పాదాన్ని కూడా ఎడమ తుంటిగా పక్కగా ఉంచండి. 2 పాదాలు మొత్తం నేలకి ఆనుతూ ఒక మోకాలు పైన మరొక మోకాలు ఉండాలి. నెమ్మదిగా కుడి కాలు పైన ఉంది కాబట్టి మనం కుడి చేతిని వీపు మీదుగా పైకి తీసుకుంటాము. ఎడమ చేతిని నెమ్మదిగా కింద నుంచి తీసుకుని 2 చేతులు వేళ్ళని కలిపి ఉంచాలి. చేయి మీ చెవికి తాకుతూ మోచేయి ఆకాశం వైపుకు ఉండాలి. కళ్ళు మూసుకొని ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండడానికి ప్రయత్నించండి. చేయి అందకపోయినా పర్వాలేదు, అదే పొజిషన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఊపిరితిత్తు పూర్తిగా పైకి సాగదీయబడుతుంది కాబట్టి దాని యొక్క పనితీరు చాలా నెమ్మదించిపోతుంది. దాని వలన ఎడమ ఊపిరితిత్తు బాగా పనిచేస్తూ శక్తివంతంగా మారుతుంది. నెమ్మదిగా చేతులు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసి కాలు ముందుకు చాపండి. కుడి కాలు తర్వాత ఎడమ కాలు ముందుకు చాపండి. ఇదే విధంగా మళ్ళీ 2వ పక్కన కూడా చేద్దాం. మీరు కూడా చేస్తారా ప్రశాంతి? నెమ్మదిగా ఎడమ కాలు మడత పెట్టి కుడి తుంటి పక్కగా ఉంచండి. నెమ్మదిగా కుడి కాలు మడత పెట్టి కుడి పాదాన్ని ఎడమ తుంటి పక్కగా తీసుకోండి. 2 పాదాలు ఆవు గోవు యొక్క చెవుల్లాగా ఉండాలి. కుడి చేతిని నెమ్మదిగా వీపు పైనుంచి పైకి తీసుకోండి. ఎడమ చేతిని కింద నుంచి తీసుకోండి. 2 చేతి వేళ్ళని కలిపి పట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ చేయి మోచేయి ఆకాశం వైపుకి, చేయి చెవికి తాకుతూ ఉండాలి. కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసతో గమనించండి శరీరాన్ని. మీ శ్వాసని గమనించండి. నెమ్మదిగా చేతులని రిలీజ్ చేయండి ఒకదాని తర్వాత ఒకటి. కుడి కాలుని చాపేయండి, ఎడమ కాలుని కూడా చాపి రిలాక్స్ అవ్వండి. మరో పక్క కూడా చేద్దాం. నెమ్మదిగా కుడి కాలు మడతపెట్టి ఎడమ తుంటి పక్కగా తీసుకోండి. ఎడమ కాలు మడతపెట్టి కుడి తుంటి పక్కగా ఉంచండి. 2 పాదాలు నేలకి ఆనుతూ ఉండాలి. ఈసారి ఎడమ చేతిని పైకి వీపు మీదుగా తీసుకోండి. కుడి చేతిని కింద నుంచి పైకి 2 చేతి వేళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి. అన్ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. నిదానంగా ఎడమ కాలు చాపండి, కుడి కాలు కూడా చాపి శిథిల దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. సో గోముఖాసనం కొంచెం కష్టమే మనకి టచ్ అవ్వడానికి, బట్ కొంచెం ట్రై చేస్తూ ఉంటే ఆ స్ట్రెచ్ చేస్తూ ఉంటే మనకి వచ్చేస్తుంది అనుకుంటా కదా. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల. సో ఇవన్నీ తప్పకుండా మనం చేయాలి ఎర్లీ మార్నింగ్. అంటే ఇవి సెట్ లాగా చేయాలండి? ఎలా? లేదు, సెట్ టైం అవసరం లేదు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి, ముందుకు ఫార్వర్డ్ బెండింగ్ చేసే ఆసనాలు చేస్తే బ్యాక్వర్డ్ బెండింగ్ చేసే వెనక్కి వంగే ఆసనాలు తప్పనిసరిగా చేయండి. పక్కకి తిరిగేవి వంగేవి కానీ తిరిగేవి కానీ చేస్తే మరో పక్కకి చేయండి. అది కరెంట్ కంపల్సరీగా. సో మా సభ్యులకు ఇంత చక్కటి ఆసనాలు నేర్పించినందుకు కిరణ్మయ్య గారు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మానస సాఫ్ట్వేర్ కంపెనీలో కొత్తగా చేరింది. అప్పచెప్పిన పనిని బాధ్యతగా చేస్తుంది. అది గమనించిన వాళ్ళ అధికారి కొత్తగా వచ్చిన ప్రాజెక్టును ఆమె చేతుల్లో పెట్టాడు. దానికోసం మానస చాలా కష్టపడింది. తెలివితేటలన్నీ ఉపయోగించి సక్రమంగా సకాలంలో పూర్తి చేసింది. అధికారి ఆమె ప్రతిభను మెచ్చుకున్నాడు. మానస గురించి, ఆమె శ్రమ గురించి తోటి ఉద్యోగులకు చెప్పాలని మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ మానస ఆ మీటింగులో ఏమీ చెప్పలేకపోయింది. 2-3 మాటలు చెప్పి తడబడింది. తను చెప్తే మిగిలిన ఉద్యోగులు కూడా అలా శ్రమిస్తారని ఆశించిన అధికారికి నిరాశ మిగిలింది. మానస కూడా తనలోని మాట్లాడలేని స్వభావాన్ని గురించి బాధపడింది.
ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి తర్ఫీదు తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ప్రొఫెసర్ విజయ్ కాదర్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి మా సకలకు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? చిన్న పిల్లలకి మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా అంటే ఏ విధమైన ఆహారం లంచ్ ప్యాక్ లంచ్ అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఏజ్ ని బట్టి మనం లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా చిన్న పిల్లలకైతే ఇప్పుడు నర్సరీ, ప్రీ నర్సరీ ఆ ఏజ్ లో ఉండే వాళ్ళకి ఎటువంటి మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది మేడం? మరి చిన్న పిల్లలు నర్సరీ స్కూల్లో ఉన్న వాళ్ళకి మామూలుగా మనం పెద్దవాళ్ళని తిన్నట్టుగా తినలేము. అది కాకుండా అంటే వాళ్ళకి అంత అర్థం చేసుకునేంత శక్తి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళకి రుచికి అనుకూలంగా అంటే అది తల్లిదండ్రులకే తల్లికే తెలుస్తుంది ముఖ్యంగా. అలాంటప్పుడు వాళ్ళు ఏం తినగలరు, సాఫ్ట్ గా ఉండేటువంటి మామూలుగా ఏంటి అన్నం మనం వండుకున్న అన్నం కూరలు వేసి పంపించలేము. కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండి మామూలుగా ఒక్కోసారి బ్రెడ్ ఆమ్లెట్ తింటారనుకోండి, అది పెట్టొచ్చు. లేదంటారా ఏదైనా పుడ్డింగ్ లాంటిది, లేదు పాయసం లాగా సగ్గుబియ్యం పాయసం, అట్లా ఏదైనా సేమియా పాయసం అంటే కొంచెం వాళ్ళకి అట్లా మరీ ఈ ద్రవ రూపం కాకుండా మరీ ఘన రూపం కాకుండా కొంచెం ఈజీగా వాళ్ళు స్పూన్తో తీసుకొని తినగలిగేటట్లుగా పెట్టాలన్నమాట. అట్లా ఎందుకంటే వాళ్ళు మరి మార్నింగ్ 8 నుంచి 12:30, 1 గంట వరకు స్కూల్లోనే ఉంటారు. కాబట్టి 2 సార్లు తినడానికి వీలుగా వాళ్ళకి పంపించాలి. ఒకసారికి ఏదైనా ఫ్రూట్, ఒక యాపిల్, ఒక బనానానో ఏదో ముక్కలు కోసి కొంచెం డబ్బాలో పెట్టి పంపించేసి ఒకసారి దాంట్లో పాయసం లాంటి ఏదైనా పుడ్డింగ్, ఎగ్ తినగలిగి కూడా ఎగ్ పుడ్డింగ్ లాంటిది, లేకపోతే బ్రెడ్ పుడ్డింగ్, ఇట్లా ఈ విధంగా. లేదు ఇడ్లీ తినగలంటే మామూలుగా యూజువల్ గా ఇంట్లో ఉంటే మనం వేడివేడిగా అవి తినగలం, కానీ వాళ్ళకి అక్కడ చట్నీ తినలేరు. కాబట్టి అట్లా అది చూసుకొని అక్కడ స్కూల్ వాతావరణం చూసుకొని ఇంట్లో నుంచి మనం పంపించగలగటం మంచిది అనమాట. మేడం, చిన్నపిల్లలకి ఆకుకూరలు పెడితే అరుగుదల అంతగా ఉండదు అంటారు కదా మేడం, అది ఎంతవరకు నిజం మేడం? అరుగుదల ఉండదు అనటంలో నిజం లేదు, కానీ ఆకుకూరలు మనం వండేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలమ్మా. ఎందుకంటే వాటిని శుభ్రపరిచేటప్పుడు అది గనక లేకపోతే ఒక్కోసారి ఆకుకూరలు తింటే విరోచనాలు అవుతున్నాయి, మా వాళ్ళకి ఇది పట్టలేదంటే పరిశుభ్రత లోపించిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆకుకూరలు తిన్నందువల్ల ఇది లేదు అంటే జీర్ణం కాదని చెప్పడం కాదు, కానీ మనం వండే పద్ధతులు, వాడే పద్ధతుల మీద ఆధారం. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏంటంటే దాన్ని శుభ్రం చేయటం వల్ల, ఎందుకంటే ఆకుకూరకు చాలా నీళ్లు కావాలి, చాలా ఇదిగా కడగాలి. అదంతా మామూలుగా మన చెరువులు గట్ల అట్లా వస్తుంటాయి. కాబట్టి కొంచెం దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలన్నమాట. కాకపోతే అది ఒక అపోహ అనమాట, చిన్నపిల్లలకి ఆకుకూరలు పెడితే అరగదు, అది కాదు, మంచి ఇది కాదు. శుభ్రంగా కడిగి మంచిగా వండి అంటే వాళ్ళు తినగలిగే రీతిలో మనం పెట్టాలి. మామూలుగా ఆకుకూర అనేసరికి ఒక పప్పు వేయటమేని అనుకుంటారు, కాదు. ఉదాహరణకి మునగాకు ఉందనుకోండి, మునగాకును ఊరికి నీళ్ళలో ఉడకబెట్టేసేసి కొంచెం పల్లీలు గాన వేయించి, అంటే అది మరీ చిన్నపిల్లలకి మనం పెట్టలేము, కొంచెం వయసున్న పిల్లలకి పెట్టొచ్చు మనం. అది మామూలుగా వేయించేసేసి పొడి కట్టి కారంగానే అందులోనే ఒక 2 మిరపకాయ కలిపి పెట్టేస్తే మనం టిఫిన్ లాగా కూడా తినొచ్చు. అన్నమే అక్కర్లే దానికి. మామూలుగా మునగాకు అది చేసి ఏ నూనె లేదు, గ్రౌండ్ నట్స్ ఒకటే, అంటే వేరుశనగలు, వేయించిన వేరుశనగలు, ఆకుకూర, ఇంకా నీకు దాంట్లో కావాల్సింది ఏముంది, మంచిగా నీకు ఈవినింగ్ టిఫిన్ గా కూడా తినేది. అంటే కొంచెం 2 స్పూన్లు తీసుకున్నా కూడా మనకి శరీరానికి కావాల్సిన కొంత ఆకుకూర వెళ్తుంది, పోటీ మాంసకృతులు వెళ్తున్నాయి, క్రూ పదార్థం కూడా వెళ్తా ఉంది. అంటే ఇన్విజిబుల్ ఫ్యాట్ అనమాట. అది ఒక్కోసారి పొట్టిగా వేయించేసి కొంచెం కొబ్బరి పొడి జల్లేసేసి కూడా తినొచ్చు, అలా చేయొచ్చు అనమాట. అంటే అంతేగాని ఆకుకూరలు తిన్నందువల్ల అరగదు అనేది మాత్రం అది అపోహనేనమ్మా. ఓకే మేడం, లంచ్ బాక్స్ విషయంలో పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీలైనంత వరకు పరిశుభ్రత పాటించడం చాలా మంచిదమ్మా. ఎందుకంటే కొంతమంది హడావిడిలో బాక్స్ సరిగ్గా కడగటం ఒకటి, అది లేకోకుండా ఏదో అట్లా పెట్టడం కాదు. బాక్సులు మంచిగా అంటే హైజీనిక్ గా ఉండాలన్నమాట అంతవరకు. తర్వాత ఒకటి ఏం చేస్తాంటే మన వాళ్ళు ఓకే రాత్రి వండింది కొంచెం వేడి చేసి పెడతాం, అది మాత్రం వద్దు. ఫ్రిడ్జ్ లో ఉంది కదా వేడి చేసి పెడదాము, వద్దు. అప్పటికప్పుడు తయారుగా చేసి వీలైనంత వరకు
స్టీవ్డ్ పదార్థాలు ఎక్కువ నూనెలో వేయించినవి కాకోకుండా ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, మొలకెత్తించిన గింజలు లాంటివి, లేకపోతే ఇడ్లీ లాంటివి, లేకపోతే బ్రెడ్ టోస్ట్ చేసేసి ఒక ఆమ్లెట్ లాగా, అంటే పిల్లలు ఏది తింటారని దాన్ని పెట్టేసి, ముఖ్యంగా తల్లి చేయవలసిన జాగ్రత్త ఏంటంటే పరిశుభ్రత పాటించాలి. ఓకే మేడం, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్పారు కదా, మరి ఏ ఫుడ్ లో ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో తెలియజేస్తారండి? ఇప్పుడు మామూలుగా పెరిగే పిల్లలకి కావలసిన ముఖ్యంగా మాంసకృతులు. ఈ మాంసకృతులు ముఖ్యంగా నేను చెప్పాను కదా, పప్పు దినుసులో ఉన్నాయి. ఏ పప్పులోనైనా ఉండదన్నమాట. అదే కాకుండా ఇప్పుడు ఆల్మండ్స్, బాదం పప్పులు ఉన్నాయి కదా, బాదం పప్పు, తర్వాత ఈ కందిపప్పు గాని, పెసరపప్పు గాని, పెసలు, ఇవన్నీ కూడా మనం ఈ ఎక్కువ మాంసకృతులు ఉండేటువంటి ఇవి శాకాహారానికి. మరి మాంసాహారం తినగలిగిన కోడిగుడ్డు ఉంది, మాంసం ఉంది, చేపలు ఉన్నాయి. బట్ మాంసం చేపలు అనేసరికి మళ్ళీ స్కూల్కి పంపించలేము, మనం చేసి పంపించడం కూడా అంత ఇది కాదు. కాబట్టి ఎక్కువ బాయిల్డ్ ఎగ్ పెట్టచ్చు, బాయిల్డ్ ఎగ్ పెట్టచ్చు, బాదం పప్పులు పెట్టుకోవచ్చు. తర్వాత దాంతో పాటు ఈ కిస్మిస్ ఉంది కదా, ఎండు ద్రాక్ష అంటాము, అది పెడితే కూడా ఈ శరీరానికి ఇనుము బాగా ఎక్కువ చేస్తుంది అనమాట. బాదం పప్పు కిస్మిస్ రెండు కలిపి తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా పెద్దవాళ్ళని కూడా మనము ఒక బ్యాగ్ లో అన్ని బాదం పప్పులు అంత కిస్మిస్ వేసుకుంటే కొంచెం ఎప్పుడైనా మనం నీరసంగా అవుతున్నాను అనుకున్నప్పుడు కొంచెం తీసుకుంటే కొంచెం ఇదిగా ఉంటుంది, వెంటనే శక్తి వస్తుంది. కొంచెం మనకి అరే అన్నం తినలేదు అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. కొంచెం ఎక్కువ మనం ట్రావెల్ చేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా అదే పద్ధతిలో మనమైతే 4-5 తినొచ్చు, పిల్లలకి 2 పెడితే సరిపోతుంది. ఆ విధంగా అంటే ఒకసారి 2, రెండోసారి 2 అట్లా ఆ విధంగా తక్కువ మాత్రం తినొచ్చు కదా అని చెప్పి ఎక్కువ ఏది తిన్నా కూడా కష్టం అవుతుంది. మితంగా ఉండాలి. దాన్ని ఒకటి తీసి పెట్టుకుంటే, ఇంకా తర్వాత వేరుశనగలు ఉన్నాయి కదా, అది వేయించి మనం చిక్కిలాగా చేస్తాం. నువ్వులు ఒకటి, అంటే ఇవన్నీ దీని వల్ల చేస్తే ఏమిటంటే ఇటు కాల్షియము, ఐరన్, తర్వాత బెల్లం వేస్తాం కాబట్టి క్యాలరీస్ ఇవన్నీ వస్తాయి. కొంచెం నిలవ కూడా ఉంటుంది. అది మనం చిక్కీ చేసి పెట్టుకుంటే ఒకసారి చేస్తే 6 రోజులు ఉండొచ్చు. ఇప్పుడు డబ్బాలు పెట్టినా ఏం అవుతుందని చెప్పి అనుకోలేము మనము. సో ఈ విధంగా ఇప్పుడు అదే కాకుండా ఒక్కొక్కసారి మనకి ఈ ఇడ్లీలు అవి చేసినప్పుడు ఈ పొడులు పచ్చడిలాగా కాకుండా పొడులు ఎక్కువగా చేసి కొంచెం నెయ్యిలో నూనె వేసి కలిపేస్తే వాళ్ళకి అదొక విధంగా పోషకంగా ఉంటుంది అనమాట. ఓకే మేడం, స్కూల్కి వెళ్ళి పిల్లలకు ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుందనే విషయాన్ని మా సకులకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. చేసిన పని గురించి సమావేశాల్లో చెప్పాలంటే చాలా మంది మహిళలకు భయం. అసలు పురుషులతో పోలిస్తే సుమారు 75% మహిళలకు మాట్లాడటం సరిగ్గా రాదు అని పరిశోధనలు చెప్తున్నాయి. ఉద్యోగం చేయటంలో చూపిన ప్రతిభను ఆ పనిని 10 మందికి చెప్పటంలో స్త్రీలు వెనకడుగు వేస్తున్నారట. ఎన్నో అద్భుతాలు సాధించిన మహిళలు ఈ చిన్ని కారణం వల్ల వెనకబడిపోతున్నారు. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ఉమా గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? సోయా గ్రాన్యూల్స్ మంచూరియా. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. బ్రెడ్ స్లైసెస్, అల్లం తెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము, టమాటో సాస్, వెల్లుల్లి ముక్కలు, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి ముక్కలు, ధనియా పొడి, కారం పొడి, అల్లం ముక్కలు, సాల్ట్, సోయా గ్రాన్యూల్స్ పీసెస్, చాట్ మసాలా, ఆయిల్, సోయా సాస్, చిల్లీ సాస్, బియ్యపు పిండి, అజినోమోటో. సో ఉమా గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి. సో మరి ముందుగా ఏం చేయాలి చెప్పండి. పొయ్యి వెలిగించి వాటర్ హీట్ చేసుకోవాలి. అందులో సోయా గ్రాన్యూల్స్ వేసి 5 మినిట్స్ ఉంచి పిండి తీసేసి స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో మనం ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. వాటర్ వేనా? చూడండి ఎంత సరిపోతుందో. కొంచెం హీట్ ఎక్కాక అంటే మనం బాయిల్ చేయాలా? జస్ట్ హీట్ ఎక్కితే చాలు. ఓకే అండి. ఇప్పుడు గ్రాన్యూల్స్ వేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి సో లైట్ గా, ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ అవ్వగానే వేసేసేయాలి. కొంచెం సాల్ట్ వేసుకో. మరి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ అది నెట్ తీయండి. ఓకే, నెట్ లోకి తీసుకోవాలా? సో వాటర్ మొత్తం తీసేసేయాలా గ్రాన్యూల్స్ నుంచి? తీసేయాలి.
ఓకే. సో ఇది వాటర్ అంతా ఇంకిపోయాక ప్లేట్ లో తీసుకుందాం. ఓకే. బౌల్ ఇది ఇది సో మిక్సింగ్ ఇప్పుడు మనకు ఫస్ట్ బౌల్ తీసుకొని బ్రెడ్ పీసెస్ ని చేసుకుని వేద్దాం. ఓకే. వాటర్ లో వేయాల్సిన ఏం అవసరం లేదండి, దీంట్లో ఉన్న వాటర్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, Okay. సరిపోతుంది. సో మనము సోయా గ్రాన్యూల్స్ లో వాటర్ ఆల్రెడీ కొంచెం ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఓకే, ఇవి పిండి వేసుకుంటాం. సాల్ట్ కూడా పట్టేస్తుంది మనం కొంచెం ఆ, salt light వేసాం గా. కాబట్టి. గ్రాన్యూల్స్ వేసుకున్నాం కదా, ఇందులో క్యారెట్ తురుము, ఓకే. కొత్తిమీర, ధనియా పొడి, కార్న్ ఫ్లోర్, కొంచెం రైస్ ఫ్లోర్, కొంచెం అజినోమోటో, కొంచెం చాట్ మసాలా, ఓకే. కారపొడి, సాల్ట్. సాల్ట్. ఇది కలిపి బాల్స్ చేసేలోపు, మంచూరియా తయారు చేసేలోపు మనం ఆయిల్ పెట్టి బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టి హీట్ చేసుకుందాం. ఓకే అండి. సో ఇది మొత్తం మనం మిక్స్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. ఈ లోపు ఆయిల్ పెట్టేస్తే హీట్. ఓకే అండి. డీప్ ఫ్రై కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో నెక్స్ట్ మనం కలిపిద్దామండి మొత్తం. ఇప్పుడు సో ఇప్పుడు మనకు వాటర్ అవసరం లేదు నిజంగా. లేదండి, మనకు balls వచ్చేస్తాయి. చక్కగా వచ్చేస్తున్నాయి బాల్స్. అన్ని ప్లేట్ లో ఒకసారి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవునండి. సో ఇవన్నీ అవ్వడానికి మనకు కాస్త టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఓకే, సో ఉమా గారు రెడీ చేసేసారు కదా మొత్తం బౌల్స్. బాల్స్ రెడీ అయింది, ఆయిల్ హీట్ అయింది, ఇవి డీప్ ఫ్రై చేసుకుంటాం. చేసేయండి. సో అన్ని వేసుకోవచ్చు మనకి హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్. ఫ్రై అవ్వడానికి మనకి ఎంత టైం పట్టొచ్చు? 5 minutes లేదు. 5 minutes. ఓకే. సో మనకు బాల్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. అయిపోయాయండి. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? ఇవి తీసి టిష్యూలో వేసుకుందాం, ఆయిల్ అబ్జర్వ్ చేసుకుందాం. ఇదిగోండి. సో మనకు కార్న్ ఫ్లోర్ అండ్ బ్రెడ్ స్లైసెస్ వేస్తే సరిగ్గా వేస్తే మనకు చక్కగా వచ్చేస్తాయి బాల్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఈ బాండి తీసుకొని పెట్టుకున్నది, ఓకే. ఈ బాండి పెట్టేద్దాం. ఈ బాండి పెట్టేది సరిపోతుంది కదా. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? వీటికి సాస్ తయారు చేసుకుందాం. ఓకే. అల్లం, ఓకే. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు. ఓకే. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ బాల్స్ ఇందులో వేసుకుందాం. బాల్స్ వేసుకోవాలా? ఓకే. సిమ్ చేసి ఇందులో 1 స్పూన్ సోయా సాస్, ఓకే. 1 స్పూన్ చిల్లీ సాస్, ఓకే. 2 స్పూన్స్ టమాటో, ఓకే. 2 స్పూన్స్ టొమాటో Tomato సాస్. కొంచెం సాల్ట్, ఓకే. సాల్ట్ అంటే ఈ సాస్ కి మనకు కొంచెం సాల్ట్ కావాలి కాబట్టి దానికి సాల్ట్. కొంచెం అజినోమోటో, అజినోమోటో. వాటర్ వాటర్ ఇవ్వనా? సో కార్న్ ఫ్లోర్ లో వాటర్ వేసుకోవాలి మనం. వాటర్ వేసి కలుపుకొని ఇందులో వేసుకుంటే సార్ చూడండి సరిపోతుందా? సార్ ఇవి బాగా హీట్ అయ్యి బాగా కలిసాయి కదా, ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసి కలిపెట్టాము. ఓకే. స్టవ్ బంద్ చేసి ఆఫ్ చేయనా? సో రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి. ఓకే. ఇవన్నా సర్వింగ్ బౌల్? సరే, ఇదిగోండి. సో
సో రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటండి ఇంకా? దీనికి గార్నిష్ చేసుకుని ఓకే చేయండి. అనిత, సోయా గ్రాన్యూల్స్ మంచూరియా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, ఉమా గారు తయారు చేసిన సోయా గ్రాన్యూల్స్ మంచూరియా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. సోయా గ్రాన్యూల్స్ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్, క్యారెట్, టొమాటో సాస్, బ్రెడ్ స్లైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, కారం, నూనె, ఉప్పు, బియ్యం పిండి, చాట్ మసాలా, సోయా సాస్, చిల్లీ సాస్, అజినమోటో. సోయా గ్రాన్యూల్స్ మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ లో వాటర్ వేసి అవి వేడెక్కిన తర్వాత సోయా గ్రాన్యూల్స్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు ఆ గ్రాన్యూల్స్ లో నుంచి వాటర్ తీసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకుని ఇది వేడెక్కే లోపు ఒక పెద్ద బౌల్ లో బ్రెడ్ స్లైసెస్, చల్లార్చిన సోయా గ్రాన్యూల్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర, ధనియా పౌడర్, బియ్యం పిండి, ఉప్పు, చాట్ మసాలా, కారం, అజినోమోటో వేసి బాగా కలుపుకొని బౌల్స్ లా చుట్టుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. తర్వాత బాగా వేడెక్కిన నూనెలో ఈ బౌల్స్ వేసి డీప్ ఫ్రై చేసి టిష్యూలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, మంచూరియన్ బాల్స్, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, సాల్ట్, అజినోమోటో ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. చివరగా కార్న్ ఫ్లోర్ వాటర్ లో కలిపి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన సోయా గ్రాన్యూల్స్ మంచూరియా రెడీ. సోయా గ్రాన్యూల్స్ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఉమా గారు, చాలా బాగుందండి. కొంచెం తీపిగా, పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, ఉమా గారు తయారు చేసిన సోయా గ్రాన్యూల్స్ మంచూరియా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-5540 నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అయితే ఇదేమీ పెద్ద కారణం కాదు, సులువుగా నేర్పుగా అధిగమించవచ్చు. అయితే సమావేశాల్లో మాట్లాడే ముందు కొంత కసరత్తు చేస్తే సరిపోతుంది. అంటే ఏ విషయం గురించి మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, మాట్లాడాల్సిన అంశం ఏంటి, ఇలాంటి వాటిపై శ్రద్ధ పెడితే సరిపోతుంది. ఇదే విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక మంచి కార్యక్రమం వస్తుంది, ఇప్పుడు చూసేయండి. హాయ్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఇవాల్టి సఖీ ఫ్యాషన్ కింగ్ కోటిలో ఉన్న డి స్వాతి షోరూమ్ కి వచ్చేసిందండి. అండ్ మనతో పాటు ఉన్నారు శైలేష్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ డిజైన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శైలేష్ గారు, హలో, ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ ఫ్యాషన్స్ ని మా సకులకి ఏం పరిచయం చేస్తున్నారు? ఇవాళ మీకు గౌన్స్ లో వెరైటీస్ చూపిస్తా. గౌన్స్ అంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా అంటారు. లాంగ్ ఫ్రాక్స్ లో వెరైటీస్ చూపిస్తా, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తా. సో అవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే బాగుంటాయి శైలేష్ గారు? 16 to 30, 35, 40 డిపెండ్స్. ఓకే, ఎట్లా వేసుకుంటారు వాళ్ళు, అకార్డింగ్ టు ద పార్టీ అన్నట్టు మనం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది కాస్ట్యూమ్. ఆల్ రైట్ అండి, సో చూద్దాం. చూపిస్తాం. బ్లూ కలర్ కంప్లీట్ లాంగ్ గౌన్ అని చెప్పొచ్చు. ఓకే అండి, సో ఇదంతా కూడా హెవీ వర్క్ వచ్చింది కదా? చాలా హెవీ వర్క్ ఉంది చూడండి మేడం. ఇది మొత్తం జరీతో ఫుల్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఫీలింగ్స్ తో మొత్తం హెవీ వర్క్ ఇచ్చినారు, రిచ్ గా కనిపించాలని. ఇంకా మధ్య మధ్యలో ఒరిజినల్ స్టోన్స్ యూస్ చేసేసి, స్వరాస్కీస్ యూస్ చేసేసి మీకు మొత్తం గౌన్ లో ఇవి డిజైన్స్ ఇచ్చినారు. ఇది చూడండి, పెద్ద స్టోన్ డైమండ్ లాగా కనిపిస్తుంది. మధ్యలో మీకు ఇంత పెద్దగా ఓవల్ షేప్ లో ఉంది చూడండి. దీంట్లోనే జర్దోజీ వర్క్ ఉంది, మీకు ఇక్కడ కడ్దానా వర్క్ ఉంది. అన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి దీనికి. స్టోన్స్, గోల్డెన్ స్టోన్స్, వైట్ స్టోన్స్ అన్ని యూస్ చేసినారు. ఓకే అండి, చాలా బాగుంది. ఇది సైడ్స్ కి స్లీవ్స్ కి వచ్చేసరికి ఇది కట్ వర్క్ అంటారా ఏంటి? కట్ వర్క్ మేడం. ఇది మొత్తం జనరల్ గా ఇది స్లీవ్ లెస్ వేసుకుంటారు. కావాలంటే స్లీవ్స్ పెట్టచ్చు, బట్ స్లీవ్స్ లెస్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, సో ఈ ప్యాటర్న్ కి స్లీవ్ లెస్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, సో లోపల వచ్చేసరికి మనకి బ్రాసో ఇచ్చినారు. బ్రాసో లైనింగ్ ఉంది మేడం, ఇది చూడండి. ఓకే,
మనకి బ్యాక్ కూడా సేమ్ అదే డిజైన్ సేమ్ కాదు మేడం, కొంచెం డిఫరెంట్ ఉంటది దీని బ్యాక్ వచ్చేసి ప్లేన్ ఉంటది, బట్ ప్లేన్ లో మొత్తం స్మోకింగ్ ఇచ్చినారు, స్మోకింగ్ డిజైన్ ఇచ్చినారు, దగ్గర ప్లిట్స్ కొట్టినట్టు స్మోకింగ్ ఇచ్చేసి దానిపైన మొత్తం స్కాటర్ వర్క్ ఇచ్చినారు. ఏది ఫ్యాబ్రిక్ మీకు లైనింగ్ లో యూస్ చేసినారు అదే సేమ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ పైన బ్యాక్ లో కూడా యూస్ చేసినారు. ఇది చూడండి మేడం, లోపల ఏది బ్రాసో యూస్ చేసినారు ఇన్నర్ లో అట్లానే బ్రాసో పైన నెట్ యూస్ చేసినారు, స్టిఫ్ గా ఉంది చూడండి. అవునండి. సో దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉందండి శైలేష్? గౌన్స్ లో స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ 2000 రూపీస్ నుంచి ఉంది మేడం, అప్ టు 10,000-12,000 ఎట్లా కావాలి ఎట్లా ఉంది. ఫ్యాన్సీ గౌన్ ని పట్టి ఉంది, ఇది క్యాన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం కాస్ట్లీలో ఉంటది. వితౌట్ క్యాన్ లో కూడా గౌన్ మోడల్ ఉంది. బేసిక్ స్టార్టింగ్ రేంజ్ 2000. ఓకే, సో నెక్స్ట్ లాంగ్ గౌన్ చూపిస్తారా? చూపిస్తాం. ఇది చూడండి మేడం, ఇంకొకటి డిఫరెంట్ వెరైటీ. ఇది ఏమిటంటే ఓపెన్ మిడిల్ నుంచి ఓపెన్ ఉంది, మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చినారు. అట్లా ఓపెన్ షేర్వాణి లాగా ప్యాటర్న్ ఇచ్చినారు. ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఉంది. దీని స్పెషాలిటీ ఏమిటంటే మేడం, జనరల్ గా గౌన్స్ హై నెక్ ఉండవు, ఇది ఏమిటంటే హై నెక్ గౌన్ ఉంది, మొత్తం నెక్ ఫుల్ కవర్ అవుతుంది, హై నెక్ గౌన్ ఉంది. ఇది చూడండి. సో ఇదంతా కూడా మధ్యలో మనకి వెల్వెట్ ఫ్లవర్స్ అనేది హైలైట్. వెల్వెట్ ఫ్లవర్స్ ఉన్నాయి, వెల్వెట్ బ్లూ కలర్ ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్, వెల్వెట్ తో ఫ్లవర్ వచ్చేసి మీకు గోల్డెన్ జరీ వర్క్ ఉంది, సిల్వర్ స్టోన్స్ ఉన్నాయి, గోల్డెన్ స్టోన్స్ ఉన్నాయి, కొంచెం మల్టీ కలర్ స్టోన్స్ కూడా యూస్ చేసినారు దీంట్లో. రెయిన్బో కలర్ స్టోన్స్, తిలక్ షేప్ స్టోన్స్ ఉన్నాయి కదా అవి రెయిన్బో కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం హై నెక్ ప్యాటర్న్ చూడండి. హై నెక్ ప్యాటర్న్ యాక్చువల్ గా పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. 2 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు. ఓకే, సాటిన్ లైనింగ్, సాటిన్ అండ్ క్యాన్ అన్నమాట. ఓకే, సో దీని బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది శైలేష్ గారు? ఇది బ్యాక్ సైడ్ ప్లేన్ ఉంది మేడం, ఇంత హెవీ ఉంది కదా ఫ్రంట్, అట్లానే బ్యాక్ ప్లేన్ ఇచ్చినారు మీకు వచ్చేసి మొత్తం. ఇది చూడండి ఫుల్ ప్లేన్, బ్యాక్ జిప్ ఉంది దీనికి. ఓకే, సో అది సింపుల్ గా ఫ్రంట్ అంత హెవీగా వచ్చింది కాబట్టి బ్యాక్ సింపుల్ గా తీసుకున్నారు. సో చాలా చక్కగా ఉందండి, పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. లాంగ్ గౌన్స్ అంటే కూడా ఇవాళ రేపు పార్టీస్ కి ఎక్కువ మంది వేసుకుంటున్నారు, యంగ్స్టర్స్ కానివ్వండి లేదంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా. సో దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంది శైలేష్ గారు? ఇది కూడా మీకు 2,000-3,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి గౌన్స్ లో, అప్ టు చెప్పినా కదా 10,000 వరకు 12,000 ఇట్లా కావాలి. ఫ్లేయర్ ని పట్టి వర్క్ ని పట్టి ఉంటుంది. ఓకే, సో ఇది స్లీవ్లెస్ ఉంది కదా శైలేష్ గారు, దీనికి జనరల్ గా గౌన్ స్లీవ్లెస్ వేసుకుంటారు, బట్ దీనికి కావాలంటే హ్యాండ్స్ ఉన్నాయి, ప్లేన్ నెట్ హ్యాండ్స్ ఉన్నాయి. ఇది చూడండి మేడం, దీనికి వచ్చేసి ప్లేన్ నెట్ హ్యాండ్స్ ఉంది, ఇంకా బార్డర్ ఉంది దీనికి. అది బార్డర్ లాగా బార్డర్ యూస్ చేసుకోవచ్చు, నెట్ హ్యాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ బ్రాసో లోపల మనకి లైనింగ్ ఏదైతే ఇచ్చారో అది లైనింగ్ తీసుకుంటూ ఇచ్చారనమాట. ఓకే, చాలా బాగుందండి. ఇది కాకుండా ఇంకేం లాంగ్ గౌన్ చూపిస్తున్నారు శైలేష్? చూపిస్తాను. ఇది కూడా ఫుల్ ప్లేన్ నెట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో, గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో మీకు గౌన్ ఉంది చూడండి. ఇది మొత్తం నెట్ గ్రీన్ ఇచ్చినారు, ఇంకా క్రీమ్ కలర్ కాంబినేషన్ లో బాడీ ఇచ్చినారు. ఇంతకు ముందు చూసినాయి అవి హెవీ వర్క్ ఉండే, హ్యాండ్ వర్క్ ఉండే, హెవీ వర్క్ ఉండే. ఇది అంత హెవీ లేదు, సింపుల్ సోబర్ గా ఉంది, మొత్తం వులన్ వర్క్ ఉంది, కొంచెం హ్యాండ్ టచ్ ఉంది. ఇది చూడండి మేడం, మొత్తం వులన్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ లో ఉంది, ఇది వులన్ వర్క్ లో నాట్స్ ఉన్నాయి, దాంట్లో మధ్యలో మీకు స్టోన్స్ ఉన్నాయి, గోల్డెన్ సిల్వర్ స్టోన్స్ ఉన్నాయి. ఇది చూడండి. సో ఇదంతా ఫ్రిల్స్ కూడా మనకి దగ్గరగా ఇచ్చారు. సో క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇస్ ఆల్సో సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ పైకి వచ్చేసరికి నెక్ ఏంటండి, ఇది నెక్ లో వచ్చి ఇది ట్రాన్స్పరెంట్ మేడం. ఇప్పుడు బోట్ నెక్ అని ట్రెండ్ నడుస్తుంది, ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఇది చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అట్లా ప్యాటర్న్ ఇచ్చినది. ఇంకొక ఇది ప్యాటర్న్, ఇది కావాలంటే ప్యాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇది చాలా పైన వస్తుంది, నెక్ దగ్గర వస్తుంది కదా, మీరు ప్యాక్ చేయకుండా కూడా పెడితే నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే అండి, సో దీని బ్యాక్ కూడా సేమ్ అలానే వచ్చిందా శైలేష్? కాదు మేడం, బ్యాక్ ప్లేన్ ఉంది. ఇది చూడండి మేడం, ఇది బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్లేన్ గోల్డెన్, బట్ ఏమిటంటే ట్రాన్స్పరెంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది బ్యాక్ లో. ఓకే, సో బ్యాక్ కొంచెం డీప్ వచ్చినా కానీ అంత ప్రాబ్లం ఏమీ ఉండదు కాబట్టి చాలా బాగుందండి ఇది. సో బేసికలీ గ్రీన్ కలర్ ఇలా ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి సేమ్ కలర్స్ కాకుండా వేరే ఏమన్నా ఉన్నాయా అందులో? దీంట్లో కలర్స్ కూడా దొరుకుతుంది. ఓకే, పింక్ కలర్ ఉంది. ఓకే, మీ దగ్గర పింక్ కూడా ఉందన్నమాట. ఓకే, సో చాలా చక్కగా ఉందండి. దీని ప్రైస్ రేంజ్ ఏంటి? దీని ప్రైస్ రేంజ్ 4,800 మేడం. 4,800. ఓకే, సో వెరీ రీజనబుల్, చాలా చాలా బాగుంది. అండ్ ఇంత చక్కటి గౌన్స్ అన్ని కూడా మా సకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. సమావేశాల్లో మాట్లాడే మహిళకు భయం ఉండకూడదు. మాట్లాడాల్సిన అంశంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా మధ్యలో నిరుత్సాహపరిచినా వెనుకాడకూడదు. ముందుగా ఆ మీటింగ్ స్థలాన్ని చూసి ప్రాక్టీస్ చేస్తే భయం పోతుంది. అన్నిటిని మించి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. మాట్లాడటానికి ముందు మంచినీళ్లు తాగితే
ప్రశాంతంగా ఉంటుంది. శ్వాసను నిదానంగా తీసుకుంటే ఒత్తిడి కొంత తగ్గుతుంది. మీరు మాట్లాడేటప్పుడు ఏ విషయం వెనక ఏ విషయాన్ని మాట్లాడాలి అని మీ ఉపన్యాసాన్ని ఓ క్రమ పద్ధతిలో ఉండేటట్లు చూసుకోవాలి. ఎదురయ్యే ప్రశ్నలు కొన్నిటిని ఆలోచించి సమాధానాలు కూడా రాసి పెట్టుకోవాలి. అలా మీరు మాట్లాడే తత్వాన్ని అలవర్చుకోవడమే కాదు, మీ ప్రతిభను కూడా పెంచుకోవచ్చు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.